తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్తో పాటు వరుస సెలవులు రావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 78,414 మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 3,45,00,000 ఆదాయం వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంవత్సరం ముగింపు కావడంతో భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఇవాళ పరిస్థితి తిరుమలలో చూసినట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు ఎంబీసీ వరకు కూడా వచ్చాయి. అయితే కాసేపటి క్రితమే క్యూ లైన్లన్నీ కూడా లోపలికి పోవడం జరిగింది. అయితే స్వామివారి దర్శనానికి దాదాపుగా 20 గంటలు సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దాదాపుగా 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లన్నీ కూడా వెలుపలకు వచ్చాయి. దీంతో భక్తులు స్వామివారి దర్శనానికి 20 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు తిరుమలలో వసతి గదులకు కూడా భక్తులు సుమారు 3 నుండి 4 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటు కాలినడకదారుల్లో కూడా భక్తుల రద్దీ తాకిడి పెరిగింది. మనం చూడొచ్చు తిరుమలలో ఇటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అన్ని కార్లు ఇటు మొత్తం కూడా తిరుమల ఘాట్ రోడ్లు ఇటు తిరుమల మొత్తం కూడా కార్లతో నిండిపోయిన పరిస్థితి. మొత్తంగా తిరుమలలో భక్తుల రద్దీ కూడా స్వామివారి దర్శనానికి వేచి ఉండడం జరుగుతుంది. అయితే ఇటు టీటీడీ కూడా విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ భక్తులకే పరిమితం చేసి సాధారణంగా సిఫార్సు ఉత్తరాలకు ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అధిక రద్దీ నేపథ్యంలో మరి వైకుంఠ ఏకాదశి కూడా త్వరలోనే జరగనుండడంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తుంది. బలరాం, శ్రీనివాస్, అంటే భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తోన్న సందర్భంలో టీటీడీ ఎటువంటి ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉంది? ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు సజావుగా దర్శనం చేసుకుని వెళ్లేలాగా ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? అంటే ప్రధానంగా క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, ఇటు మంచినీరు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అందజేస్తుంది టీటీడీ ఎప్పటికప్పుడు. మరోవైపు విఐపి బ్రేక్ దర్శనాలను 3 రోజుల పాటు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అయితే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు? మీకు దర్శనం అయిందా అండి? నిన్న వచ్చారా? ఎప్పుడని చెప్తున్నారు? ఓకే, ఎలా ఉందండి పైన తిరుమలలో? రష్ ఉంది. అంటే మీకు టైమింగ్ ఏం చెప్పారు? ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.